ఇది నిజం. అలాంటి త్యాగాన్ని, అలాంటి వ్యక్తిని మనం నిజంగా 74 సంవత్సరాలుగా మనం ప్రాచుర్యంలోకి తీసుకురాలేదనేది వాస్తవం. ఎందుకంటే అతనికి డబ్బులు దోచుకున్న రాజకీయ నేపథ్యం లేదు, వారసత్వం కూడా లేదు. వీళ్ళుంటే అవన్నీ ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. పాపం ఆయన నిస్వార్థంగా పనిచేసిన నిస్వార్థ సేవకుడు కదా, విద్యావేత్త కదా, నిరాడంబరుడు కదా. అందువల్ల ఆయనకి అవన్నీ అందకుండా పోయినాయి. ఆయన ఒక కులంలో చెందిన వ్యక్తి కాదు. అతను సమాజంలో అందరికీ పనిచేసిన వ్యక్తి. హరిజనుల కోసం, వాళ్ళ గుళ్ళో ప్రవేశం కోసం 1946లో నెల్లూరులో ఎన్నో ఉపవాస దీక్షలు చేశారు చాలాసార్లు. అలాంటి వ్యక్తి ఒక కులానికో ఒక వర్గానికో కాదు. ఆయన విశ్వనరుడు, మనందరి నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. అలాంటి గొప్ప స్ఫూర్తి ఉన్న వ్యక్తిని మనం రాష్ట్రం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాలి అంటే ఈ ప్రజలు మన జీవనాడి అయిన పోలవరానికి ఆయన పేరు మీద అమరజీవి శ్రీరాములు గారి పేరు మీద కానీ ఉన్నట్లయితే మనం ఘనమైన నివాళి ఇచ్చినట్లు ఉంటుందని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజంగా ఇది మన కేంద్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచన చేసి ఆయన పేరు పెడితే ఈరోజు మనం తాగే ప్రతి నీటి బొట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ప్రాణత్యాగమే. మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్ర పాలకులు స్వార్థంతో డబ్బులు సంపాదించిన వాళ్ళే కానీ ఎప్పుడు కూడా త్యాగాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా 1940లో నుంచి ఎలా ఉన్నారో ఇప్పటికీ నాయకులు మాత్రమే బాగుపడతారు తప్పితే ప్రజలంతా అచైతన్యవంతులు. ఈ దేశంలో నిజంగా ఆంధ్ర ప్రజలే. పోరాట పటిమ ఉండదు, ఎలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉండదు. నిజం ఇది, వాస్తవం.